దరిద్రపుడు సలహా ఇచ్చి బ్యాగ్ పోగొట్టిన చాలక సిగ్గు లేకుండా భోజనం చేస్తున్నావా? ఈ రోజు సంవత్సరం పాటు మధ్యాహ్నం భోజనం కట్, 2 ఏళ్ల పాటు స్నానానికి సబ్బు కట్, 3 ఏళ్ల పాటు తలకి నూనె కట్, 4 ఏళ్లు గడ్డానికి బ్లేడ్ కట్, 5 ఏళ్లు టూత్ బ్రష్ మీద పేస్ట్ కట్. ఇన్నేసి వెరైటీ శిక్షలు వేసేస్తాను. అసలు బ్యాగ్ లో క్యాష్ ఎంత ఉంది? 1260 పైసలు. అయ్యో బాబోయ్, అంత డబ్బు పోయిందా డాడీ? అవునమ్మా, మీ నాన్న కాబట్టి అంత డబ్బు పోయినా మళ్ళీ డబ్బు ఖర్చు ఎందుకులే అని హార్ట్ అటాక్ తెచ్చుకోకూడదు తట్టుకున్నాడు. నా సొమ్ము కాజేసి ఉంటాడు బాగుపడ్డు. వాళ్ళ చేతికి గోరు చుట్టెయ్య, వాళ్ళ కంటికి కళ్ళకలక రాను, వాళ్ళ పంటికి పిప్పని వచ్చేయ్య, వాళ్ళ బొడ్డు మీద సగ్గెడ్డేసేయ్య, వాళ్ళ అమ్మా నాన్నని లోడు లారీ గుద్దెయ్య. మధ్యలో అమ్మేం చేసింది డాడీ? అమ్మంటే మీ అమ్మ కదమ్మా, వాళ్ళమ్మ. అమ్మ ఎవరికైనా అమ్మే. అయినా నీ దగ్గర కొట్టేసిన దాని దగ్గర ఇంకో దొంగ ఎవడైనా కొట్టేసి ఉండొచ్చు కదా, వాళ్ళు తిట్టు. కొట్టేసిన దాని దగ్గర బావా, మన మంగతాయను చూస్తే నీకేమనిపిస్తుంది? నా కూతురు అనిపిస్తుంది. నాకు మాత్రం నీ కూతురు దొంగ అనిపిస్తుంది. కావాలంటే ఆ డ్రెస్ చూడు. చరణ్, దొంగతనం చేయాల్సిన కర్మ దానికేమిట్రా? దాని మహర్జాతకం. మహర్జాతకం అయితే దొంగోడు మొగుడవుతాడు అని ఎందుకు చెప్తాడు ఆ జ్యోతిష్కుడు? ఏమిటి, దొంగాడు నా మొగుడవుతాడని చెప్పాడా? చక్రం వేసి మరీ చెప్పాడు. ఎంత అదృష్టం. రఫ్ ఆడించేస్తారు అన్న డైలాగు ఏ సినిమాలోది? రాము నువ్వు చెప్పరా, చెప్పు. గ్యాంగ్ లీడర్. గుడ్. బాబ్సు బద్దలైపోద్ది. ఇదెందులోది? రౌడీ అల్లుడు. వెరీ గుడ్. అవును, ఇవాళ మీ అక్క రాలేదే? దానికి ఇవాళ పెళ్లి చూపు. ఏమిటి, మీ అక్క కూడా పెళ్లి చేసుకుంటుందా? మొన్నే కదా చాపెక్కింది, అప్పుడే పెళ్లి పెట్టి కూడా ఎక్కేస్తుందా? అవును టీచర్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవ్వాల్సింది నువ్వు కాదురా, నేను. ఉండి చెప్తా. హలో బ్రదర్. ఎడ్రా చుట్టుపక్కల ఎన్ని పెళ్లిళ్ళు అయిపోతున్నాయో, ఎంతమంది మిస్సెస్లు అయిపోతున్నారో ఎంక్వైరీ చేస్తున్నావా? ఎంక్వైరీ చేస్తాను. నేను బ్యాండ్ మ్యాన్ మాత్రనా? మరి అదే చెప్పేది. ఇంత వయసు వచ్చింది, చెల్లెలు ఒంటరిగా పడుంటోంది, దానికో తోడు తెచ్చి ఇంట్లో పడేద్దాం, వెధవ కామెంట్లు చేసే వాళ్ళ నోళ్లకి తాళాలేసేద్దాం అన్న జనరల్ నాలెడ్జ్ ఏమైనా ఏడ్చిందా? తాళాలు తీసే నాలెడ్జ్ తప్ప వేసే నాలెడ్జ్ మాకెక్కడ ఏడ్చి వచ్చింది? నువ్వు నోర్మయ్. ఇదిగో మర్యాదగా అడుగుతున్నాను, నాకు తోడు తెచ్చి పెడతావా లేదా? తెస్తానమ్మా, నాకు తొందరగానే ఉంది. ఉంటే చూడు. మరి ఇడు చూడు, కుదరాలుగా. చూస్తే ఎందుకు కుదరదు? సరే, ఈ రోజు నుంచి అదే పనిలో ఉంటాను. సరిగ్గా నెల తిరగకుండా నువ్వు మెచ్చే మంచి ఫిగర్ ను చూసి 3 ముళ్ళు వేసి తలంబరాలు పోసి తెచ్చి నీ కిచెన్ లో పడేస్తాను. నువ్వు 3 ముళ్ళు వేస్తావా? మరి పెళ్లి కూతురు అంటే పెళ్లి కొడుకే వేయాలి. అంటే నువ్వు తెచ్చేది? మీ వదిన్నే. దాన్ని తెచ్చి పడేశాననుకో, నువ్వు తలంటుకుంటే పులుసోసి పెడద్ది, నువ్వు జడేసుకుంటే పౌడర్ రాసి పెడద్ది, నువ్వు పూలు గుచ్చుకుంటానంటే సూదిలో దారం ఎక్కించి పెడద్ది, నేను బయటకు వెళ్తే నీకు తోడుండి పెడద్ది, నువ్వు బయటకు వెళ్తే నాకు తోడుండి పెడద్ది. ఆహా, ఏం చెప్పావురా? అన్నయ్య అంటే నువ్వురా. మళ్ళీ జన్మంటూ ఉంటే నీలాంటి అన్నకి చస్తే చెల్లెలుగా పుట్టకూడదు. అదేంటమ్మా సడన్ గా అంత ఎక్స్ అయిపోయావు? లేకపోతే ఏంటి, తోడడిగేది నీకు కాదు, నాకు. ఏంటి, పెళ్లి చేయమంది నీకా? నేను ఇంకా భయ్యాకేమో అనుకున్నాను. గొప్పదానివే. మీరిలా అనుకుంటూ ఉండండి, చూసి ఎవరన్నా తీసుకొచ్చేసి హలో బ్రదర్, వీడే మీ బావ అని చెప్పేస్తాను. అమ్మా వద్దమ్మా, నువ్వంత పని చేస్తే నాకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తే. భయ్యా, అందుకే నేను మంచి కుర్రాన్ని చూసి హలో సిస్టర్, వీడే నీ మొగుడని చెప్పేస్తాను. కాశీ భయ్యా, ఈ రోజు నుంచి మన కర్తవ్యం ఏంటి? కర్తవ్యం అంటే విజయశాంతి రెడ్డి తెలుసుకోవాలి. అది కాదా, చెల్లి పెళ్లి కోసం నైట్ అండ్ డే మనం పనిచేసి డబ్బు చేసుకోవాలి. అదే మన ఆశయం. రామ్ రామ్, ఆయే ఆయే. లక్ష్మణ్ లక్ష్మణ్ ఆతా హై. ఏమి కావాలి బాయ్? సొమ్ము. ఇది బ్యాంకీ నెయ్యి, తాకెట్కి కొట్టు. కొడతా, మున్ను కొట్టు. ఏమి కొట్టాలి? సొమ్ములు. తాకెట్కి ఏమి పెడతావు? చాకులకి మేకులకి మాకి తాకెట్ పెట్టుకోపోతే మేము దీన్ని మీకు గుండెల్లో పెట్టుకుంటాం. మర్యాదగా అన్నిది మీరు నక్సలైట్లా కాదు, పెట్రోమాక్సలైట్లు. తొక్కలో కుస లేకుండా ఇది తీసి అక్కడ పెట్టిపే. అరే బాయ్, ఇది ఉంగరం నీకి బాగుంటది రే. నై నై, ఇదే రింగ్ నీకి బాగుంటది. ఏది, ఇదే రింగ్ లో నీది ఫింగర్ పెట్టు. అది మాకి నగలు ఇక్కడ పెట్టండి, నైతో పొడి చేస్తా. పొడి చేస్తావా ఏంటి, కందిపొడే? మాకి నగలు మాకి ఇవ్వకపోతే చంపేస్తా.
అటు చూడు ఆ సేటు ఎవరినో పొడి చేస్తున్నాడు రా. అయ్యో సేటు పెళ్లి కాని మొగోడిని ఒక అమ్మాయి కాబోయే మొగుడిని నీకు దండం పెడతాను నన్ను వదులు. మర్యాదగా నాకి నగలు నాకే ఇవ్వకపోతే మిమ్మల్ని కఠినం చేస్తా. నాకి నగలిస్తే ఎంగిలైపోతా షడ్జి, నేనేమను సేటేదో మంచోడు అనుకున్నాం, పెద్ద దొంగే. నువ్వు నగలు తాకట్టు పెట్టుకోవాలి కానీ ఇలా దొంగతనం చేయకూడదు. మా నగలు దోచుకొని మీ క్యాష్ లో బ్యాండ్ నేమ్ తెచ్చుకో. మాకి నగలు దొంగతనం చేసి మాకి దొంగ అంటారు. అవ్వా అవ్వ మేము దొంగతనం చేసావా? చూసారండి ఆ బక్కోడు ఎలా మాట్లాడుతున్నారు. ఆడి చేతిలో ఆడ కత్తి ఉందండి, మా చేతిలో మా నగలు ఉన్నాయండి. పైగా పొడవడానికి వస్తున్నానండి. మీరే చెప్పండి ఎవరు దొంగోళ్ళు? నేను చెప్తా. పవిత్ర భారతదేశంలో పుట్టి అమాయకుల చెవుల్లో బీడీలు పెట్టి కేడీ పనులు చేస్తారా రౌడీల్లారా? నత్తల్లా ఉన్నారు, పీతల్లా పనిచేసుకుని బాతుల్లా బతకకుండా కోతుల్లా దొంగతనం చేస్తారా? ఈ టైప్ డైలాగ్ మరి ఎక్కడో ఇన్నట్టు గుర్తే. ఇన్నట్టు కాదు అన్నట్టు గుర్తు. బ్యాగ్ ప్యాకెట్ ఆ నగలివ్వండి. ఎస్ఐ గారు అది నగలు మావి. నువ్వు ఉండవా? ఓ ఇదైపోతున్నావు. ఆవిడ చెప్తారు కదా. చెప్తా, ఇవ్వండి. ఏయ్ ఏటి ఎస్పీ గెటప్ లో వచ్చి సైడ్ యాంగిల్ స్టిల్ ఎత్తున్నా మా అంతా ఎట్టుకోకు, లాగా ఎత్తు అయిపోద్ది. Shut up! ఏయ్, ఏంటి అటా కొడతావ్? బ్యాక్ పాకెట్ బాగుందని సేమ్ డైలాగ్ పెద్దలాగా అయితే. మౌత్ ముయ్. ఆ నగలిటి. అయ్యా మట్టయ్యా నన్ను కూడా కాసుకో. పోలీసులు చూసి దొంగలు పారిపోవడం కామని కానీ పోలీసులు చూసి పోలీసు పారిపోతుందేంటి? నే కాశీ ఈరోజు చీకటిగా ఉందిట్రా. అమ్మయ్యా రే మాట్లాడకుండా సైలెంట్ కూర్చో. అయ్యి బాబోయ్, సోడా కాయల గోలీకాయల ఇలా పోలీస్ స్టేషన్ లోకి వచ్చి ఇరుక్కుపో. నువ్వా కాశీ అక్కడ? మన మధ్యన వాడేందుకని సైట్ చేస్తాను. దేనికి? రొమాన్స్ లో న్యూసెన్స్ ఉండకూడదని. రొమాన్సా? ఏయ్ మనతో ఎట్టుకోకు, లగాయితీ అయిపోద్ది. అయిపోవాలనేగా నీ వెంట పడింది. పడింది చాలే గాని వెళ్ళి నీ పని చూసుకో. చిచ్చి దొరికినట్టే దొరికి తప్పించుకుపోయారా? నువ్వు గాని కాస్త ఆపరేషన్ చేసి ఉంటే. ఆపరేషన్ కాదు కోఆపరేషన్. అదేవో కోఆపరేషన్. అది కానీ నువ్వు చేసి ఉంటే నువ్వు వాడిని పట్టేసి ప్రమోషన్ కొట్టేసి నా చేతిలో ఎట్టేసి కూడా కరింబీడి కట్ట. నువ్వు ఎట్టగా ఏడుస్తూ ఉండు. ఏదో ఒక రోజు నేను రాంగ్ రూట్ లో వెళ్ళిపోయి ఎస్పీనో డిఎస్పీనో అయిపోయి ఏదో ఒక నేరం చేసేసి ఆ నేరం నీ మీద పెట్టేసి నీ ఉద్యోగం పీకేసి ఆ పుణ్యను బాబు ఇది పోలీస్ స్టేషన్ బాబు? కాదు, రైల్వే స్టేషన్. నేను హౌరా మెయిన్, ఇటు సర్కార్ ఎక్స్ప్రెస్. ఎక్కు. మీరు కొంచెం మోస్తారా? ఇది రైల్వే స్టేషన్ నమ్మడానికి మాకేమైనా మందు తక్కువైంది అనుకుంటున్నారా? ఇది పోలీస్ స్టేషన్ అని మాకు బాగా తెలుసు. మరి తెలిస్తే ఎందుకు కన్ఫర్మేషన్ చేసుకుంటుంటే మధ్యలో ఈరోడండి బాబు. తాడి మట్టయ్య గారి ఎవరు మోస్తారా?